అది కాదు. ధర్మం అన్న మాటకు అర్థం ఏమిటంటే, నువ్వు ఏది తెలుసుకున్నావో అది నువ్వు ఆచరించినప్పుడు గుణము అని పిలుస్తారు. ఇప్పుడు నేను ఎవరైనా అన్నం లేక కొట్టుకుంటూ బాధపడుతున్నారు అనుకోండి, 3 రోజులు అయింది అన్నం తిని, చాలా ఆకలేసేస్తోంది, అమ్మ నువ్వు మంచినీళ్ళు తాగమంటున్నావు, ఇక మంచినీళ్ళు తాగితే కడుపులో తిప్పి వాంతి అవుతోందమ్మా, ఏదో ఒకటి పెట్టమ్మా అని పిల్ల తల్లిని పట్టుకుని ఏడుస్తోంది. నేను గుడిలోకి ఎడుతున్నాను. నేను గుళ్ళో కొబ్బరికాయ కొడదామని, అరటిపళ్ళు పట్టుకెళ్ళిద్దామని పట్టుకెడుతున్నటువంటి డబ్బులతో ఉత్తర క్షణం కాస్త ఓ రొట్టె నీళ్లు కొని పట్టుకెళ్ళి ఆమెకిచ్చి, ముందు నీ బిడ్డకు పెట్టి నువ్వు తిను అని వెళ్ళి ఈశ్వరుడికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాను. అంటే గుళ్ళో ఇద్దామనుకున్నది ఒక యాచకురాలికి ఇచ్చి వెళ్ళిపోయాను. అంటే నా యందు గూడు కట్టుకొని ఉన్నటువంటి దయ గుణముగా వ్యక్తమైంది. భక్తి ధర్మము గుణములుగా వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ వ్యక్తమైనప్పుడు దాన్ని గుణమని పిలుస్తారు. అందుకే రామాయణ ప్రారంభం ఎక్కడ అంటే రాముడి యొక్క గుణముల దగ్గర ప్రారంభమైంది. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. 16 గుణములు పరిపూర్ణముగా కలిగిన మానవుడు ఈ కాలమునందు ఈ లోకంలో ఇప్పుడు ఎవరు ఉన్నాడు అని అడిగితే రామచంద్రమూర్తి ఉన్నాడు అని వాల్మీకి మహర్షికి నారదుడు ఉపదేశం చేసిన దగ్గర సంక్షేప రామాయణం ప్రారంభమైంది. గుణములుగా మారితే దానిని ధర్మం అంటారు. గుణములుగా మారకుండా కేవలం నాకు తెలుసండి ధర్మం కాదు. నీకు తెలుసున్నది గుణంగా మారిందా, నీ యందు మంచి గుణంగా మారి నువ్వు దాన్ని అనుష్ఠిస్తున్నావా, అలా అనుష్ఠించగలిగితే ధర్మం. ధర్మపురి క్షేత్రమునకు ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఈ క్షేత్రమునకు వచ్చి మొట్టమొదటి మెట్టు మీద కాలు పెట్టగానే ఎక్కడో ఈ ఆలోచన వచ్చేటట్టు ఈశ్వరుడు చెయ్యగలడు. అంటే మనుష్య జన్మ ప్రయోజనము జ్ఞాపకానికి రావలసిందే. ఈ క్షేత్రానికి వస్తే నరుడిగా పుట్టాను, మిగిలిన వాటన్నింటికీ ఒకటే ధర్మం. పశుధర్మోనమీ ప్రీతిం అంటారు వ్యాసుల వారి దేవి భాగవతంలో. పశువులన్నిటికీ ఒకటే ధర్మం, ఆకలిస్తే తినేయడం. అంతేగాని ఒక లేడీ నిండు చూలాలు కనపడితే దాన్ని చంపి తిందామని ఆకలితో ఉన్న పులి పెద్ద పులిని వెంటాడితే, వెడుతున్నటువంటి పెద్ద పులి అకస్మాత్తుగా ప్రసవించి ఒక చిన్న పిల్ల కింద పడిపోతే, ఇది ఇప్పుడే పుట్టిన పిల్ల అని జాలి పొందదు పులి. ఆ పడిపోయినటువంటి లేడి పిల్లని పట్టుకుని చంపి తినేస్తుంది. అప్పుడు పులికి పాపం వచ్చిందా అంటే పాపం ఏమి ఉండదు దానికి ఆకలిస్తే తినడం, నిద్ర వస్తే పడుకోవడం, అవి వాటి ధర్మాలు అంతే. అంతేకాని శాస్త్రాన్ని గురువుగారు చెప్పిన దాన్ని అనుష్ఠించడం అన్న మాట లోకంలో ఉండదు. మిగిలిన ప్రాణులకి 84 లక్షల జీవరాశులలో అనుష్ఠించవలసినది ధర్మము మనుష్యుడు ఒక్కడే. ఆ ధర్మమును ఎవడికి వారు పట్టుకున్నప్పుడు సమాజమునందు శాంతి అన్న 2 అక్షరాలకి లోటే ఉండదు. అసలు రక్షక భటులు అన్న మాటే అవసరం ఉండదు. ఎవరికి వారు ధర్మాన్ని పట్టుకున్నారనుకోండి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ ధర్మము పట్టుకోకపోవడం వల్లే ఉపద్రవాలన్నీ ఏర్పడతాయి. ఆ ధర్మమును పట్టుకోవలసిన అవసరమున్న ప్రాణిగా భగవంతుడు నిన్ను సృజించాడు. ఆ పైన కూర్చున్న నరసింహుడు నిన్ను నరుడిగా పుట్టించాడు. ఎంతవరకు గుణములను సంపాదించుకోగలిగావు, ఏ ధర్మాన్ని అనుష్ఠిస్తున్నావు, మనిషిగా పుట్టి నువ్వు ఆచరించవలసిన ధర్మం ఏం ఆచరిస్తున్నావు, ఒక్కసారి అంతఃపరిశీలనం చేసుకో. లేకపోతే మళ్ళీ ఎన్ని కోట్ల జన్మల తరువాత నీకు ఇటువంటి జన్మ వస్తుంది. కాబట్టి ఇది నువ్వు చెయ్యవలసినటువంటి ఆత్మపరిశీలనం అన్న ధర్మమునందు అనురక్తి కల్పించడం యమధర్మరాజు గారి యొక్క గొప్పతనం. అసలు ఏ క్షేత్రమునందుందండి ఈ వైభవం? మనుష్య జన్మ ప్రయోజనాన్ని జ్ఞాపకానికి తేగలిగినటువంటి క్షేత్రం. కేవలం చంపకుండా ఉంటానని యమధర్మరాజు గారు ఎప్పుడు ఎవరికీ మాట ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే ఆయన ధర్మమూర్తి, ఆయన సమవర్తి, ఆయనకు అటువంటి పక్షపాతాలు ఏమి ఉండవు ఆయనకి.
అది భక్తుడవనివ్వండి, జ్ఞాని కానివ్వండి, శరీరము పడిపోవలసిన సమయం వచ్చినప్పుడు పడిపోతుంది. అలా ఆయన వదిలిపెట్టేస్తే రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, చంద్రశేఖర భారతీ స్వామి వారు, వీళ్ళందరూ ఇప్పటికీ భూమి మీద ఉండాలి. శరీరములు పడిపోవడం ధర్మం. ఆ శరీరములు పడిపోవలసి వచ్చినప్పుడు పడిపోతాయి. కానీ శరీరముతో ఉండగా నువ్వు అనుష్ఠించవలసిన ధర్మమునందు అనుష్ఠించాలనేటటువంటి బుద్ధిని పొందావా? ఇది అత్యంత ప్రధానం మనుష్య జన్మలో. అది కానీ పొందగలిగాడు అనుకోండి, భగవంతుడు అనుగ్రహించడం అన్న మాటకి హద్దు ఉండదు. ఈ విషయంలో అనుగ్రహిస్తాడు, ఈ విషయంలో అనుగ్రహించడు అన్న మాట మీరు అసలు అన్వయం చేసి చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే భగవంతుని యందు ఒక లక్షణం ఉంది. చేసిన పాపమునకు పరితాపమును పొంది, ఈశ్వర ఇది నువ్వు వేసిన శిక్ష కాదు, అత్యంత ప్రధానమైన సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం. నేను ఏ కర్మ చేశానో దానికి ఫలితాన్ని అనుభవిస్తున్నాను. ఏదో పాపం చేసి ఉంటాను, అందుకని ఇప్పుడు ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. ఇక పైన నేను ఇటువంటి దుఃఖాన్ని అనుభవించకుండా ఉండాలి అంటే ధార్మికంగా బ్రతకాలి. నేనట్లా ధార్మికంగా బ్రతకగలిగినటువంటి శక్తిని నాకు కటాక్షించు అని అడిగాడు అనుకోండి, ఎంత దుర్మార్గుడు కానివ్వండి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు ఆ పరితాపం ఉంటే. అందుకే భాగవతంలో ఆ కుచేలోపాఖ్యానంలో ఒక మాట అంటారు, కలలోనన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్సమయంబునన్ నిజపతాబ్జాతంబువుల్లంబునం తలపన్ ఆపద్బాంధవుడయ్యొచ్చి తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికిడడే సంపద్విశేషోన్నతుల్. ఎప్పుడూ భగవంతుని యందు ప్రీతి లేనటువంటి వాడు కూడా తన కష్టాన్ని తాను తట్టుకోలేక పరితాపాన్ని పొంది, ఈశ్వర ఇక పైన నేను ఇటువంటి దోషాలు చేయను, ధార్మికంగా ప్రవర్తిస్తాను అని మనసులో ఒక నిశ్చయాత్మకమైన బుద్ధిని పొంది భగవంతుణ్ణి ప్రార్థించినంత మాత్రం చేత పరిగెత్తుకొచ్చి తనని తాను సమర్పించుకునే అంత సులభుడైనటువంటి కరుణామూర్తి అయినటువంటి భగవంతుడు ధర్మమునందు అనురక్తి పొందిన వాడిని ఎందుకు కాపాడకుండా ఉంటాడు? భారతం అంతా ఎందుకు చదువుకుంటారు? ధర్మాన్ని పట్టుకున్న వాడిని ఎంత కాపాడాడు అన్నది చెప్పడం కోసమే భారతం చదువుకుంటారు. ఈ క్షేత్రమునకు అత్యంత ప్రాణప్రదం, హృదయస్థానమైనటువంటి మాట అక్కడుంది. ఆ ధర్మమునందు అనురక్తి. క్షేత్రము పేరే ధర్మపురి. అసలు ఎక్కడా లేని రీతిలో యమధర్మరాజు గారు కూర్చునున్నాడు. ధర్మమునందు నువ్వు అనురక్తి పొందు, ఆయన నీకు ఇవ్వలేనిది లేదు. మోక్షమే ఇవ్వగలిగిన వాడు నీకేది ఇవ్వలేడు. నీకేమైనా ఇబ్బందులు ఉంటే ఆయన తొలగించలేడా? నీకు వివాహం కాకపోతే వివాహం చేయించలేడా? బిడ్డలు లేకపోతే బిడ్డల్ని ఇవ్వలేడా? ఆయన ఏమి ఇవ్వలేడు. పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచ్చే గోవిందుడే వేడు కొందామా వెంకటపతి వెంకటేశ్వరుని వేడు కొందామా అంటాడు అన్నమాచార్యుల వారు. ఆయన అనుగ్రహించిన నాడు ఎంతటి దురితాన్నైనా తీసేసి ఎంతటి పాపినైనా కూడా అనుగ్రహించగలిగిన వాడు. అయితే ఎప్పుడు అనుగ్రహిస్తాడు? కేవలముగా వచ్చావన్నది కూడా గొప్ప విషయమే. కానీ ఒక మార్పు, ధర్మమునందు అనురక్తిని పొందిన వెంటనే ఈశ్వరుడు అంత అనుగ్రహిస్తాడు.